హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దిశ హిందీ క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో శ్రమజీవి అనే పాఠాన్ని నేర్చుకుందాము. ఈ పాఠం యొక్క కవి కనపర్తి రామచంద్రాచార్యులు గారు. ఇందులో కింది అంశం చదవండి, ఆలోచించి చెప్పండి. మానవాళికి కరోనా గొప్ప పాఠం నేర్పించింది. यानी हर एक इंसान को जो कोविड आया हुआ है वह बहुत ही सीख दिया है. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన చేతల్లో ఉందని తెలిసింది. చేతుల్లో यानी अपने हाथों में, చేతల్లో यानी जो हम क्या कर रहे हैं उसी के अंदर हमारा जीवन निर्भर है. పెను రక్కసి విశ్వాన్ని కవలించిన వేళ కరోనాను జయించిన భారతావనిగా నిలబడ్డాం. यानी सारे संसार में जो कोविड है सभी को परेशान कर दिया है, परंतु उसमें एक इंसान है जो हमारी निरंतर सेवा करता है. ఇందుకోసం వైద్యులు यानी डॉक्टर्स, पारिशुद्ध कार्मिकुలు यानी जीएचएमसी यानी म्यूनसिपल कॉरपोरेशंस के जो सफाई वाले होते हैं इन लोगों ने, और पुलिस, సైనికులు यानी సైనిక్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమిష్టిగా కృషి చేశారు. వారందరినీ స్మరించడం మన కర్తవ్యం కదా. इन सभी को हमें धन्यवाद कहना चाहिए और उन्हें थैंक यू भी कहना चाहिए. పై పారా దేని గూర్చి తెలుపుతుంది. यानी यहाँ पर जो अनुच्छेद है किसके बारे में वर्णन है? कोविड के बारे में. సామాజిక ఆరోగ్యం కోసం ఎవరెవరు సేవలు అందించారు? इसमें जो डॉक्टर्स है, पुलिस वाले हैं, म्यूनसिपल कॉरपोरेशन है, सारे अधिकारी जब कोविड के टाइम पे सभी ने हमारी मदद की है. మన కోసం ఇంకా సేవలు అందిస్తున్న వారు ఎవరు? अभी भी निरंतर सेवा करने वाले कौन है? इसमें उनके बारे में हम इस पाठ में जानेंगे. పాఠం ఉద్దేశం. శ్రమ పునాదిపైనే సమాజం నిలబడి ఉంది. శ్రామికుల ఘనతను, శ్రమజీవన సౌందర్యాన్ని తెలియజేయడమే పాఠం ఉద్దేశం. यानी जब तक हम श्रम नहीं करते उस पर श्रम पर ही सारा समाज निर्भर है. శ్రామికుల ఘనతను यानी उनके घनता यानी उनके डेवलपमेंट को, उनके विकास को, श्रमिक जब तक हमारे जीवन में नहीं है, हम श्रम नहीं करते, तब तक हमारा जीवन सुंदर नहीं बनेगा. यही इस पाठ का उद्देश्य. उसके बारे में इस पाठ में वर्णन किया गया है. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందింది. ఛందస్సు మాత్ర గణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. అభివ్యక్తీకరణ ప్రధానంగా కొనసాగుతుంది. ఈ పాఠం కనపర్తి రామచంద్రాచార్యులు రచించిన రాళ్లలో రాగాలు కవితా సంకలనంలోనిది. రచయిత పరిచయం. కనపర్తి మాలక్ష్మమ్మ రంగయ్య దంపతులకు జన్మించిన రామచంద్రాచార్యులు స్వస్థలం పూర్వపు మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని గట్లమల్యాల గ్రామం. తల్లి దగ్గరే భారత, రామాయణ, భాగవతాలు నేర్చుకున్నాడు. మొదట పశుసంవర్ధక శాఖలో, తర్వాత ఉపాధ్యాయునిగా పనిచేశాడు. హృదయాంజలి, అక్షర శిల్పాలు, వెలుతురు పూలు, నైమిషారణ్యం, నగరంలో వెన్నెల మొదలగునవి ఈయన రచనలు. సరళంగా ఉండే ఈయన రచనా శైలి పలువురి మన్ననలు పొందింది. వచన కవిత ప్రవీణ బిరుదును, వేణుగంటి పురస్కారాన్ని, జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారాన్ని అందుకున్న కనపర్తి స్వర్ణ కంకణ సత్కార గ్రహీత ఈయన. పద్యాంశము. ఆమె ఝాన్సీ లక్ష్మి కాదు, వీరనారి రుద్రమదేవి కాదు, ఈ సమాజం గుర్తుంచుకోవడానికి ఆమె ఏ గొప్ప నాయకురాలు కాదు. वह झांसी की रानी नहीं होती है और ना ही वह रुद्रमा देवी है और ना ही इतनी बड़ी हस्ती नहीं है कि उसे समाज याद रखे, और वो कोई नायक भी नहीं है. ఆమెను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఉదయం వీధి తలుపులు తెరవగానే సూర్యుని కంటే ముందే నాకు ఆమె దర్శనమవుతుంది. మేరే బచపన్ से मैं उन्हें देखते आ रहा हूँ. जब मैं दरवाज़ा खोलता हूँ तो वह दिख जाती है. जब सूरज नहीं निकलता तभी वो काम के लिए निकल आ जाती है. రేగిన దుమ్ము మబ్బుల మధ్య ఆమె రూపురేఖలు అస్పష్టంగా కనిపిస్తాయి. ఆ ఊడ్చు చప్పుళ్లలో ఆమె గుండె నిట్టూర్పులు స్పష్టంగా వినిపిస్తాయి. రేగిన దుమ్ము మబ్బుల మధ్య यानी जब झाड़ते हैं धूल में वह अच्छे से दिखाई नहीं देती है, और वह झाड़ू के आवाज़ में वह उसके दिल के धड़कनों को हम
सुन सकते हैं. చేతిలో నిడుపాటి చీపురు కట్ట, చంకలో మెదురుతో అల్లిన చెత్తబుట్ట, నేల తల్లి సేవలో పండిపోయిన ఆమె ఎన్నెన్నో అనుభవాల పుట్ట. చేతిలో నిడుపాటి చీపురు कट्टा, यहाँ चित्र में देख रहे हैं ना, जो झाड़ते हैं, रोडों को सफाई करते हैं, और उनके बगल में क्या है, एक टोकरी, వెదురు బుట్ట, मतलब वो लकड़ी से बनाया जाता है. నేల తల్లి సేవలో పడిపోయిన ఆమె ఎన్నెన్నో అనుభవాల పుట్ట, मतलब हमेशा वह धरती की सेवा करती है. తెల్ల చీర కట్టుకొని అహింసలా ఆమె నడిచి వస్తుంటే వీధులన్నీ పులకించిపోతాయి. మైలబడ్డ తమ జీవితాలకు కొత్త కాంతి వస్తుందని మురిసిపోతాయి. जब वह सफ़ेद साड़ी पहनकर जब వీధులో यानी रोडों पे आती है, गलियों में आती है, तो रोड जो रास्ता होता है, राह होता है, वह खुश हो जाता है, क्योंकि आज उसके ऊपर जो कचरा गिरा हुआ है वह साफ हो जाएगा. ఆమె రానినాడు వీధులన్నీ వ్యాధిగ్రస్తులైనట్లు నల్ల మొహాలు వేసుకుంటాయి. जिस दिन वह नहीं आती है, उस दिन वह सारे रास्ते पूरे कचरे से दुर्भर दिखते हैं, गंदे दिखते हैं. తన విద్యుక్త ధర్మ నిర్వహణలో నిత్యం ఊడ్చి పాపం వంగిన నడుంతో ఆమె వీధికి అంకితమైపోతే ఆ వీధి మాత్రం ఎవరి పేరుకో అంకితమైపోయింది. जैसा वह हर दिन सफाई करती है, सुबह उठती है, जब सूरज नहीं निकलता उससे पहले आती है और साफ सफाई करती है. परंतु उस जो रास्ता झाड़ती है, जो रोडों को झाड़ती है, साफ सफाई करती है, उन रोडों का नाम उसका नहीं होता है, परंतु किसी और का नाम उसको अंकित किया जाता है. जैसे गलियों को नाम दिया जाता है, नेहरू मार्ग, नहीं तो आरटीसी क्रॉस रोड्स, इस तरह नामा दिया जाते हैं, परंतु इनके नाम नहीं दिखते हैं. అయినా తెల్లవారి లేస్తే బ్రతుకు వీధిలో పడే ఆమెకు గాంధీ వీధైతేనేం, నెహ్రూ వీధైతేనేం, ప్రతి రోడ్డు ఆమెకు బిడ్డ లాంటిదే, ప్రతి చౌరస్తాకు ఆమె తల్లి లాంటిదే. जैसे कि हम विधि मतलब रोडों को नाम दिया जाते हैं, गांधी मार्ग, नेहरू मार्ग, इस तरह दिया जाता है, परंतु वह क्या किसका नाम रहा तो क्या होगा, परंतु यह अपना काम करते रहते. सुबह उठते ही वह रोड साफ सफाई के लिए निकल पड़ती है. అలాంటి ఆమె రానినాడు రాలేదని తిడతారే తప్ప ఎందుకు రాలేదని విచారించే సహృదయం ఎవరికుంది. जिस दिन सफाई वाले काम के लिए नहीं आते हैं, तब सभी लोग उन्हें गुस्सा करते हैं कि क्यों नहीं आए, रोड पूरा गंदगी है, परंतु यह नहीं पूछने वाला कोई नहीं है कि वह क्यों नहीं आए, किस लिए नहीं आई है. उसे मतलब बीमार तो पड़ सकते हैं, हर इंसान, वह भी एक इंसान है, वह भी बीमार पड़ सकती है, परंतु यह कोई नहीं पूछता उसका. उसे यही पूछा जाता है कि आज पूरा रोड पूरा गंदगी है, इसलिए तुम आना चाहिए थे, इसलिए सारा रोड गंदगी है, इसलिए उन्हें डांटा जाता है. మల్లమ్మో మరియమ్మో మంగమ్మో ఆమె ఎవరైతేనే మన ఆరోగ్యం కోసం సదా సమార్జన సేవతో తప్పించే ఆమెలు నేను ఒక మహాత్ముని చూస్తాను, ఒక మదర్ తెరిసాను చూస్తాను, నా దేశమాతకు చేసినట్లే ఆమెకు అభివందనం చేస్తాను. यह ఎవరైతే मतलब जैसे उनके नाम ऐसे हो सकते हैं, मल्लम्मा या मरियम्मा या मंगम्मा, कोई भी हो, परंतु वह हमारे सेहत के लिए काम करते हैं और हमेशा हमें ही सेवा करते रहती है. वह उन्हें मैं इस तरह देखता हूँ कि उनमें ऐसे स्त्रियों में मैं इस तरह देखता हूँ कि वो एक महात्मा गांधी है या तो एक मदर तेरेसा है. इस तरह मैं उन्हें वंदना करना चाहता हूँ. इस तरह इस पद्यांश में कवि ने कहा है. तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा. धन्यवाद. थैंक यू.